ఏం చేయాలంటే ఉల్లిపాయ ముక్కలు అవి బాగా యాగనిచ్చేయాలి. యాగనిచ్చేసాక ఉప్పు కారం చేప ముక్కల్లో కలిపేసుకోవాలి. చేప ముక్కల్లో కలిపేసుకుని అప్పుడు ఈ ముక్కలు వేగిన తర్వాత మీరు ఎలాగేసాను కారం వెతకాలి అలాగే వేసేయాలి. వేసేసాక అప్పుడు చింతపండు పులుసు వేసేసేయాలి. చేపల మసాలా ఉంటుంది, ఆ చేపల మసాలా వేసేసాం. చేపల మసాలా అయితే ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు మనం చేసేసుకోవచ్చు మిక్సీలో. మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు ఇది. మా అమ్మమ్మ ఈ చేపల పులుసు చేస్తూ నాకు ఎలా చేయాలో చెప్తూ ఉండగా రికార్డ్ చేసింది, అలానే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ కింద ఆ మాటలనే పెట్టాను. మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి, దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలానే ఈ చేపల పేరు కట్టెపరుగులు. కట్టెపరుగులు చేపలు ఎంతమంది తిన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి.